దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మీ అందరికీ మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము విందాం, మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. మికిలి ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున నేను మీ మాటలు అందించనయుండగా మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మీ మాటల ద్వారా మమ్మలను బలపరచాలని, ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మలచాలని, మీ సేవకుడిని బలపరిచి వాడుకోవాలని యేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లూకాసు వార్త 15వ అధ్యాయము నుండి ఒక చిన్నపాటి వర్తమానాన్ని మనము విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు అలనాటి శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి 3 ఉపమానాలు ఆయన చెప్పాడు. ఈ 3 ఉపమానాలలో క్రైస్తవ లోకానికి చాలా పరిచయమైనటువంటి ఉపమానము అక్కడ మనము చూస్తాం. ఆ ఉపమానమే తప్పిపోయిన కుమారుడు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు ప్రభువును విమర్శిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈ 3 ఉపమానాలు తెలియచేసినట్టుగా మనము చూస్తాం. ఆ 3 ఉపమానాలు మనము చూడగలిగితే, ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణ్యం, 3వ ఉపమానము తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాలు కూడా ఒకే భావాన్ని ఇచ్చేటువంటి ఉపమానాలు. తనను విమర్శించడానికి పనిగా పెట్టుకున్నటువంటి నాటి శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు ఎంతో వివరణాత్మకంగా ఆ ఉపమానాలు తెలియచేశాడు. ఒకానొక పట్టణములో ఒక తండ్రి ఉన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఉపమానములో చెప్పినటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. అందు నుండి ఆత్మీయ పాఠాలను మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక వర్తమానాన్ని, ఒక చిన్నపాటి క్లుప్త వర్తమానాన్ని సంక్షిప్తంగా నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ మనము ధ్యానం చేస్తున్నటువంటి ఉపమానంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు పంచి ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నాడు. ఆ ఉపమానంలో ఆస్తిని అడిగింది చిన్న కుమారుడు. అయితే ఆ తండ్రి వారిద్దరికీ, అనగా పెద్దవానికి మరియు చిన్నవానికి, తన ఆస్తిని పంచినట్టుగా మనము చూస్తాం. అక్కడ దయచేసి ఆ మాటను మరలా ఒకసారి మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అడిగిందేమో చిన్న కుమారుడు, ఆ తండ్రి ఇద్దరికీ తన ఆస్తిని పంచినట్టుగా మనం చూస్తాం. అనగా పెద్దవాడికి పంచాడు, అదేవిధంగా చిన్నవాడికి కూడా
తన ఆస్తిని పంచినట్టుగా మనం చూస్తాం. తండ్రి తన కుమారులు ఇరువురిని కూడా పక్షపాతం లేకుండా తన బిడ్డలను సమముగా ప్రేమించినటువంటి తండ్రిగా ఆయనను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడిగింది చిన్న కుమారుడైతే ఆయన చిన్న కుమారుడికి ఆస్తి ఇస్తే పెద్ద కుమారుడు ఏమన్నా అనుకుంటాడేమో, వారి ఇరువురికి ఆస్తిని పంచినట్టుగా మనము చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి తన బిడ్డలను సమముగా ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక తండ్రిని మనము చూస్తాం, ఒక తల్లిని మనము చూస్తాం. ఆ తండ్రి ఇస్సాకు, ఆ తల్లి ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకా. వీరిరువురు కూడా చిన్న కుమారుణ్ణి తల్లి బాగా ఇష్టపడేది. పెద్ద కుమారుడైన ఏశావును తండ్రి బాగా ఇష్టపడేటువంటి వాడు. ఆ కారణము చేత ఆ కుటుంబంలో కలతలు రావడం మనం చూస్తాం. చిన్న కుమారుడైన యాకోబును రెబ్కా బాగా ప్రేమించేది. ఇస్సాకు పెద్ద కుమారుడైనటువంటి ఏశావును ఇస్సాకు బాగా ప్రేమించేటువంటి వాడు. నేటి కాలంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమకు ఉన్నటువంటి బిడ్డలను అందరినీ సమముగా ప్రేమించేవారిగా ఉండాలి అని దేవుని దాసునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నుండి నేర్చుకుంటున్నటువంటి విషయం అదే. తమకున్నటువంటి బిడ్డలను ప్రతి తల్లి ప్రతి తండ్రి సమముగా ప్రేమించేవారుగా ఉండాలి. నేటి దినాలలో ఒకరిని ఒక విధంగా మరొకరిని ఒక విధంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులను మనము చూస్తామండి. ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమకు దేవుడు అనుగ్రహించిన బిడ్డలను సమాన కోణములో ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడు ఆ బిడ్డలు రేపు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా వారు మనలను కూడా అలానే ప్రేమిస్తారు. అవునా కదా? కొన్ని కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం, వాడిని బాగా చూసావు కదమ్మా, వాడి దగ్గరికి వెళ్ళు అనేటువంటి పిల్లలు లేకపోలేదు. లేక తండ్రిని బట్టి, అయ్యా నువ్వు పెద్దవాడిని బాగా చూసావు, నన్ను దూరం పెట్టావు, కాబట్టి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు అని అవసాన దశలో పిల్లలు తల్లిదండ్రులను పంచుకుంటారండి. అలా ఉండకూడదని దేవుడు తమకు అనుగ్రహించినటువంటి బిడ్డలను సమముగా ప్రేమించాలని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. మరికొన్ని విషయాలు రాబోయే దినాలలో మనం చూద్దామండి. ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మా దేవ, మా ప్రభువ, చెప్పబడిన ఈ మాటలు అందరి హృదయములో ఫలింపచేయండి. మీ వాక్యాన్ని వినువారము మాత్రమే కాక వాక్యాన్ని అనుసరించి అనుకరించే వారముగా ఉండులాగున కృప చూపించాలని యేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.